బయటకు వచ్చిన తర్వాత ఆయన ఒకటే చెప్పారు, ఇటువంటి పోలీసులు లేకపోయినా పర్వాలేదు, నా ప్రజలే నాకు రక్షణ అని చెప్పేసి ఆయన గర్జించారు. ఆ సందర్భంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు జగన్ సింహారెడ్డి అని అనిపించారు అందరికీ. ఆ విధంగా ఆయన ఒక సింహంలా గర్జించారు. ఆయన ఎవరు పోలీసులు లేకపోయినా, కొంతమంది అంటారు ఆయన మీద హత్యా ప్రయత్నం కూడా జరగడానికి కూడా స్కెచ్ వేయబడుతున్నది, అందుకనే పోలీసులు రావట్లేదు, ఏమైనా జరగకుండా సంఘటన జరిగితే ఎవరు బాధ్యత అని కూడా చెప్పడం జరిగింది. జాగ్రత్తగా గమనించడానికి కొన్ని బస్తాలు మాయమైపోయాయట, మిర్చి బస్తాల రూపంలో. అవి నిజంగా మిర్చేనా లేకపోతే అందులో ఆ బస్తాల్లో ఇంకేమైనా ఉన్నాయా అనే విషయం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మిర్చి బస్తాలు ఎవరు తీసుకెళ్ళరు, కొన్ని బస్తాలు మాయమైనాయి అనేటువంటి విషయం కూడా అక్కడ తెలిసింది. అందులో ఏమున్నది ఆ బస్తాల్లో అనేది ఖచ్చితంగా తెలియాలి, దాని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. తర్వాత వీళ్ళందరూ కూడా ఇవాళ వెళ్ళేసి గవర్నర్ గారిని కలవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రముఖులందరూ పెట్టి ఆయన కలిసి జడ్ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం పోలీసు భద్రత కూడా కల్పించకపోవడం అంటే ఇది ఆయన మీద హత్యా ప్రయత్నానికి ఏదైనా ప్లాన్ జరుగుతుందా అనేటువంటి భయాందోళన వాళ్ళు వ్యక్తం చేయడం జరుగుతున్నది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు కేసులు కూడా కొత్త కేసులు బుక్ చేశారు. ఏంటంటే ఆయన పర్యటన చేశారు, ఆ సందర్భంలో ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా అమల్లో ఉందంట, ఆ సందర్భంలో వీళ్ళు వచ్చారట, కాబట్టి కోర్టు ఉల్లంఘించారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొంతమంది మీద కూడా కేసులు బుక్ చేశారు. కానీ వాళ్ళ తెలియని విషయం ఏంటంటే ఇటువంటి కేసులని జగన్మోహన్ రెడ్డి గారు అసలు పరిగణలో తీసుకోలేదు. ఎందుకంటే ఆయన ఎన్నో పెద్ద పెద్ద కేసులు చూసినటువంటి ఆయన ఇదంతా చిన్న దోమ కుట్టులాంటిది, ఆయన అసలు పట్టించుకోలేదండి. ఎందుకంటే ఆయన ప్రజా సమస్యలే ఇంపార్టెంట్, ప్రజా సమస్యలను పరిష్కరించాలి, మిర్చి రైతుల సమస్యను పరిష్కరించాలి, ఆ ప్రాంతంలో సమస్యలు పరిష్కరించాలనేటువంటి ఆయన ఉత్సాహం ఆయనలో ఉంది. దానితో ప్రజల ఆదరణ విపరీతంగా ఉంది. ఇది చూసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ వెన్నులో వణుకుడుతున్నది, వాళ్ళు భయపడుతున్నారు, ఏంటి ఇంత జనం రావడం ఏంటి, ఏం జరుగుతుంది అసలు వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. తర్వాత ఇవాళ శ్రీరామపురం పర్యటన కూడా చేశారు, అక్కడ కూడా విపరీతమైనటువంటి ఆదరణ. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఇక జగన్ సింహారెడ్డియే, జగన్ సింహారెడ్డి సీఎం అంతే కాదు, సింహంలాగా ఆయన గర్జిస్తున్నారు. విపరీతమైన ఆదరణ కూడా పెరుగుతుంది. ఉత్సాహంతో ఆయన ఇంకా ఎన్నో కూడా చేస్తారు. ఇప్పుడు ఒకవేళ ఆయన మీద కేసులు పెట్టి ఆయన కొత్తగా అరెస్ట్ చేసినా కానీ ఆయనకు వచ్చినటువంటి ఆదరణ ఏమాత్రం తగ్గదు, ఇంకా ఆదరణ పెరుగుతుంది. ఎందుకంటే ఆయన ఆ ప్రాంతంలో మిర్చి రైతుల యొక్క ప్రజా సమస్యలు ఏంటి వాటిని తెలుసుకుందాం, వాటిని పరిష్కరిద్దాం అనేటువంటి ఉద్దేశంతో వచ్చారు. ఆయన ప్రజల సమస్యలు పరిష్కరించే ఉద్దేశంలో కేసులు పెడితే ప్రజలు ఆగ్రహానికి లోనవుతారు. కేసులు పెట్టి చివరికి ఆయన అరెస్ట్ చేసినా సరే ఆయన సంతోషంగా తన ప్రజల కోసం జైలుకి వెళ్తారు, ఆయన మళ్ళా బయటకు వస్తారు. ఇప్పుడున్నటువంటి ఓటు బ్యాంక్ అంటే ఇంకా అనేక శాతం ఓటు బ్యాంక్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ యొక్క సానుభూతి పెరిగి ఆయన ఇంకా విపరీతమైన ఓటు బ్యాంక్ విపరీతమైనటువంటి విజయం సాధించేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా చాలా తీక్షణంగా గమనిస్తున్నారు, ఈయనకు పెరిగినటువంటి ప్రజాదరణని కూడా గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అంతా దాంట్లో లేకపోవటం, వాళ్ళు అనుకున్నటువంటి అమలు చేయలేకపోవటం, ఈ యొక్క ముళ్ళ కిరీటం నెత్తిన పెట్టుకున్నారా బాబు అని చంద్రబాబు నాయుడు గారు బాధపడుతున్నారేమో అనిపిస్తున్నది. ఏదేమైనా ఎన్ని కేసులు పెట్టినా ఆకాశంలో సూర్యుడిని ఎవరు ఆపలేరు. అలాగే ప్రజల మీద ప్రేమ ఉండి ప్రజలకు సేవ చేయాలనుకునేటువంటి ఒక గొప్ప నాయకుడిని కూడా ఎవరు ఆపలేరు. ఎవరెన్ని కేసులు పెట్టినా సరే జగన్మోహన్ రెడ్డి గారు తగ్గనటువంటి ధైర్యంతో ఎంతో పట్టుదలతో తన ప్రజలందరికీ కూడా సేవ చేసి ఫ్యూచర్లో మళ్ళీ నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ అవుతారనే ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. నమస్కారం.